మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఒక క్యూట్ కొరియన్ లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్టింగ్ లో సెరి అనే పాపని చూపిస్తారు. సెరి 5 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైం ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది. అది కూడా ఒక శ్మశానంలో. ఆ అబ్బాయి తన కజినే. సెకండ్ టైం తను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వేరే అబ్బాయికి ప్రపోజ్ చేస్తుంది. ఆ అబ్బాయి కూడా తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ డే ఆ అబ్బాయి వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా సెరి ఎదిగే కొద్దీ తన సాఫ్ట్ హెయిర్ కాస్త చింపిరి జుట్టుగా మారిపోతూ ఉంటుంది. ఆ జీన్స్ తనకి వాళ్ళ నాన్న నుంచి వస్తుంది. కానీ తన సిస్టర్ జుట్టు మాత్రం చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా సెరి పక్కింటి అబ్బాయికి ప్రపోజ్ చేయాలి అనుకున్నప్పుడు సిల్కీ హెయిర్ ఉండే తన సిస్టర్కి ఆ అబ్బాయి పడిపోతాడు. ఇంకా చింపిరి జుట్టుతో ఏ అబ్బాయికి ప్రపోజ్ చేయకూడదు అని అనుకుంటుంది. కానీ అప్పుడే ఒక అబ్బాయిని చూస్తుంది. తనే సెరి క్రష్. తర్వాత సెరి రెడీ అయ్యి ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్తుంది. ఇంకా సెరి కాలేజ్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సెరి క్రష్ సెరీని చూసి హాయ్ చెప్తాడు. నిజానికి అతని పేరు కిమ్యోన్. కాలేజ్లో సగానికి మంది అమ్మాయిలు తనని క్రష్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే కిమ్యోన్ని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేస్తుంటారు. కానీ కిమ్యోన్ మాత్రం ఎవరిని చూడ్డు. అలాంటిది సెరికి హాయ్ చెప్పాడు అని సెరి ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయి నువ్వెలా తెలుసు తనకి అని అడుగుతారు. అప్పుడు సెరి మాట్లాడుతూ ముందు రోజు బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు సెరి యూనిఫామ్ పక్కన సేమ్ యూనిఫామ్ ఇంకోటి ఉంటుంది. ఎవరా అని చూస్తే కిమ్యోన్. ఇంకా కిమ్యోన్ సెరి దగ్గరికి వచ్చి ఈ ప్లేస్ గురించి నాకొక్కడికి తెలుసు అనుకున్నాను అని అంటాడు. సో అలా కిమ్యోన్కి సెరి పరిచయం అవుతుంది. ఇంకా ఈ విషయం సెరి ఫ్రెండ్స్కి చెప్పాక సెరి ఫ్రెండ్స్ తను నీకు హాయ్ చెప్పాడు, ఇది సూపర్ మ్యాటర్ కదా అని తనని పొగిడేస్తూ ఉంటారు. ఇంకా సెరి కాలేజ్లో ఒక నోటీస్ బోర్డ్ పెడతారు. ఈవినింగ్ క్లాస్ కోసం వాళ్ళ కాలేజ్లో ఎగ్జామ్ పెడతారు. అందులో మంచి మార్క్స్ తెచ్చుకున్న ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఈవినింగ్ క్లాస్కి సెలెక్ట్ అవుతారు. అందులో కిమ్యోన్ కూడా ఉంటాడు. నిజానికి ఈవినింగ్ క్లాస్లో ఎవరైనా లవ్ ప్రపోజల్ చేసుకుంటే వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది అని అక్కడ ఆనవాయితీ. కిమ్యోన్ ఈవినింగ్ క్లాస్కి వెళ్ళాడు అంటే ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు అని సెరి చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. తర్వాత సెరి క్లాస్లో వాళ్ళ సార్ మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ తుఫాన్ కారణంగా ఆగిపోయిన టూర్ ఈ ఇయర్ ప్లాన్ చేశారు అని చెప్తారు. అందుకు అందరు స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్లో కిమ్యో బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిలు తనని చూస్తూ ఉంటారు. అందులో సెరి కూడా ఉంటుంది. ఇంకా సెరి క్యాంటీన్కి వెళ్ళి కిమ్యోన్ కోసం ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆల్రెడీ కిమ్యోన్ కోసం 2-3 అమ్మాయిలు ఆ డ్రింక్ని కొన్నారు అని ఆ క్యాంటీన్ ఓనర్ చెప్తుంది. అంటే కిమ్యోన్ కోసం తనలాగే చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి ముందున్నారు అని చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా సెరి క్యాంటీన్ బయటికి వచ్చాక అక్కడ కోయింజో అనే అమ్మాయి ఉంటుంది. తన హెయిర్ తిరగేసిన కొబ్బరి చిప్పలా ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో సెరి కిమ్యోన్ కోసం కొన్న ఎనర్జీ డ్రింక్ కనిపిస్తుంది. అంటే కోయింజో కూడా కిమ్యోన్ కోసం ట్రై చేస్తుంది అని సెరి ఇంకా డిసప్పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ డే సెరి బీచ్లో కిమ్యోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తన యూనిఫామ్ మీద నేమ్ ట్యాగ్ని సరి చేస్తున్నప్పుడు కిమ్యోన్ అక్కడికి వచ్చి తన నేమ్ ట్యాగ్ చూసి నీ పేరు చాలా బాగుంది అంటాడు. కానీ ఇదంతా సెరి ఇమాజిన్ చేసుకుని ఇంకా స్విమ్ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వేరే అబ్బాయి వస్తాడు. సెరి యూనిఫామ్ మీద నేమ్ ట్యాగ్ తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడే సెరి షర్ట్ గాలికి ఎగిరిపోతుంది. ఆ షర్ట్ని పట్టుకునే ప్రాసెస్లో ఆ అబ్బాయి వాటర్లోకి పడిపోతాడు. తనకి స్విమ్మింగ్ రాదు. ఇంకా సెరి ఆ అబ్బాయిని చూసి తనని కాపాడుతుంది. నెక్స్ట్ సీన్లో సెరికి కాలేజ్లో కొత్తగా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు అని తెలుస్తుంది. ఆ అబ్బాయి 1 ఇయర్ ఫెయిల్ అయ్యి మళ్ళీ తన క్లాస్కి వస్తున్నాడు అని తెలుస్తుంది. ఇంకా ఆ అబ్బాయి సెరి క్లాస్కి వచ్చాక చూస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు, సెరి బీచ్లో కాపాడిన అబ్బాయి. ఇంకా తన పేరు హనియోక్సో. తన కాలు కూడా ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ఇంకా సెరి హనియోక్సో దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ బీచ్లో పడ్డప్పుడే నీ కాలికి దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. హనియోక్సో కూడా అవును అప్పుడే తగిలింది అని చెప్తాడు. ఇంకా సెరి ఫ్రెండ్స్ నీకు ఆ అబ్బాయి ఎలా తెలుసు అని అడుగుతారు. బీచ్కి వెళ్ళినప్పుడు తెలుసు అని చెప్తుంది. అలా సెరికి సంబంధించిన ప్రతి విషయం తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే సెరి తన ఫ్రెండ్స్తో కాలేజ్కి వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో హనియోక్సో స్టిక్ పట్టుకుంటూ బ్యాగ్ తగిలించుకొని గొడుగు పట్టుకోవడం అతి కష్టం మీద వెళ్తుంటే సెరి తన బాధను చూడలేక తనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత లంచ్ బ్రేక్లో కూడా సెరి హనియోక్సోకి లంచ్ తెచ్చిపెడుతుంది. అలా సెరి ఫ్రెండ్స్ అందరూ కూడా హనియోక్సోకి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా సెరి తన ప్రాణాలని కాపాడి తనకి హెల్ప్ చేసినందుకు అందరికీ ఐస్ క్రీమ్ కొనివ్వాలి అని సెరి ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు. ఇంకా హనియోక్సో సెరి ఫ్రెండ్స్ అందరూ గ్రౌండ్లో ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు సెరి ఫ్రెండ్స్ సెరి నేమ్ ట్యాగ్ ఏమైంది అని అడుగుతారు. అప్పుడు హనియోక్సో తన దగ్గరున్న సెరి నేమ్ ట్యాగ్ని ఇవ్వాలి అనుకుంటాడు. కానీ వాళ్ళలో ఒకరు మనకి నచ్చిన వాళ్ళ నేమ్ ట్యాగ్ మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు అని అంటారు. అంటే నీ నేమ్ ట్యాగ్ ఎవరో దాచుకుని ఉంటారు,
నీకు ఫ్యాన్స్ ఉన్నారు అని సెరీని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకా ఆ మాటకి హనియోక్సో సెరీ నేమ్ ట్యాగ్ని దాచేస్తాడు. అంటే హనియోక్సో సెరీని ఇష్టపడుతుంటాడు. అలా సెరీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు బాల్ వచ్చి సెరీ తలకి తగులుతుంది. అప్పుడు కిమ్యూ సెరీ దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా జాగ్రత్త అని షోల్డర్ని టచ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా సెరీ ఫ్రెండ్స్ వచ్చి నీతో మాట్లాడడానికి ఇలా చేశాడు అని సెరీని ఊరిస్తూ ఉంటారు. కానీ హనియోక్సో మాత్రం ఇది క్యాజువల్గా జరిగింది, వాంటెడ్గా జరిగింది కాదు అని తెలుస్తుంది కదా అంటాడు. ఆ మాటలకి సెరీ డిసప్పాయింట్ అవుతుందేమో అని సెరీ ఫ్రెండ్స్ కవర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సెరీ తన క్లాస్లో నోట్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి కోయింజో హెయిర్ స్ట్రైట్ అయింది అని చెప్తారు. ఇంకా సెరీ కూడా వెళ్ళి చూస్తే తిరగేసిన కొబ్బరి చిప్పలా ఉండే కోయింజో జుట్టు సిల్కీగా సాఫ్ట్గా స్ట్రైట్గా ఉండడం చూసి సెరీ షాక్ అవుతుంది. ఎలా చేసావు ఇది అని అడిగితే నేను ఒక పార్లర్లో పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేపించాను, మొత్తం 2 lakhs అయింది అని చెప్తుంది. నిజానికి సెరీ తన హెయిర్ని స్ట్రైట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంత చేసినా తన హెయిర్ మాత్రం చింపిరి జుట్టుగానే ఉండేసరికి తన ట్రయల్స్ అన్నీ ఆపేస్తుంది. అలాంటిది కోయింజో హెయిర్ స్ట్రైట్నింగ్కి సొల్యూషన్ చెప్పేసరికి ఇంకా సెరీ కోయింజో చెప్పిన పార్లర్కి వెళ్తుంది. ఇంకా అక్కడ పార్లర్ ఓనర్తో మాట్లాడుతూ నేను ఇంతకు ముందు చాలాసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ చేపించాను, కానీ నెక్స్ట్ డే వాష్ చేశాక నా హెయిర్ మళ్ళీ నార్మల్ అయిపోయేది. మీరు స్ట్రైట్నింగ్ కోసం ఏం చేస్తున్నారు అని అడిగితే నేను యూజ్ చేసే కెమికల్స్ వేరేవి, నువ్వు ట్రై చేస్తావా అని అడుగుతుంది. ఇంకా సెరీ ఇంట్లో తను దాచుకున్న అమౌంట్ అంతా బయటకు తీస్తుంది. కానీ స్ట్రైట్నింగ్ కి కావాల్సినంత అమౌంట్ ఉండవు. తర్వాత రోజు సెరీ మళ్ళీ పార్లర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న అమౌంట్ తో స్ట్రైట్నింగ్ అవ్వదు అని బయట నుంచే చూసి వెళ్ళిపోతుంది. అప్పుడే హనియోక్సో ఆ పార్లర్ ఓనర్ ని అమ్మ అని పిలవడం సెరీ చూస్తుంది. అంటే హనియోక్సో ఆ పార్లర్ ఓనర్ వాళ్ళ కొడుకు. ఆ తర్వాత రోజు కాలేజ్ అయిపోయాక హనియోక్సో కంటే ముందే పార్లర్ వైపు వెళ్ళి హనియోక్సో వచ్చే టైంకి క్యాజువల్ గా అటువైపు వెళ్తుంది అన్నట్టు హనియోక్సోకి ఎదురుపడుతుంది. ఇంకా సెరీ హనియోక్సోతో మాట్లాడుతూ నువ్వేంటి పార్లర్ దగ్గర ఉన్నావు, కటింగ్ చేయించుకోవడానికా అని అడిగితే లేదు ఈ పార్లర్ మా అమ్మది అని అంటాడు. ఇంకా సెరీకి దొరికిందే ఛాన్స్ అన్నట్టు నేను వెళ్ళి పరిచయం చేసుకుంటా అని లోపలికి వెళ్ళి హాయ్ ఆంటీ, నేను మీ అబ్బాయి క్లాస్మేట్, మీ అబ్బాయి ప్రాణాలని కాపాడింది నేనే అని జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. ఇంకా హనియోక్సో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ అంటున్నావు కాబట్టి మా అబ్బాయికి కాలు బాగా అయ్యేంత వరకు నువ్వు బాగా చూసుకోవాలి, నాకు పార్లర్ వల్ల టైం సెట్ అవ్వడం లేదు, నువ్వు మా అబ్బాయికి హెల్ప్గా ఉంటే నీ హెయిర్ స్ట్రైట్నింగ్కి నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది. ఆ మాటకి ఇంకా సెరీ హనియోక్సోని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఒకసారి వర్షం పడుతుంది అని దగ్గరలోనే ఉన్న సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్కి హనియోక్సోని తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళ నాన్నకి సంబంధించిన వస్తువులు చాలా ఉంటాయి, అలాగే కొన్ని కామిక్ బుక్స్ కూడా ఉంటాయి. సెరీ ఆ బుక్స్ ని హనియోక్సోకి ఇచ్చి చదవమని చెప్తుంది. అలాగే ఆ స్టోర్ రూమ్ కి ఉండే సీక్రెట్ లాక్ నెంబర్ కూడా చెప్పి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, కానీ ఈ సీక్రెట్ లాక్ నెంబర్ని ఎవరికి చెప్పకూడదు అంటుంది. నిజానికి హనియోక్సో కంప్లీట్ ఇంట్రోవర్ట్ పర్సన్, మన సెరీ మాత్రం కంప్లీట్ ఎక్స్ట్రావర్ట్. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదా. సో హనియోక్సో ఇంకా సెరీని ఇష్టపడుతుంటాడు, కానీ తన ఫీలింగ్స్ ఎప్పుడు బయటికి చెప్పడు. తర్వాత క్లాస్ లో సెరీ కిమ్యోన్ కి తన లవ్ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్స్ తో కలిసి పేపర్స్ తో కొంగగుడ్లు చేస్తూ ఉంటుంది. అలా హనియోక్సోని కూడా చేయమని అడుగుతుంది, కానీ తనకి రాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి సెరీ కిమ్యోని ఇష్టపడుతుంది అని హనియోక్సో సాడ్ గా ఫీల్ అవుతాడు, కానీ సెరీ కోసం కొంగగుడ్లు ఎలా చేయాలో నేర్చుకుంటాడు. అలా అందరూ కలిసి కొంగగుడ్లుని 1000 చేయాలనుకుంటారు. కానీ పక్క క్లాస్ లో కిమ్యోన్ కోసం ఆల్రెడీ ఒక అమ్మాయి 1000 చేసింది అని ఎలా అయినా వాళ్ళు 10,000 చేయాలి అనుకుంటారు. ఇంకా సెరీ కోసం హనియోక్సో క్లాస్ టైంలో కూడా కొంగగుడ్లు చేస్తూ ఉంటాడు. అలా సెరీ ఫ్రెండ్స్ లో హనియోక్సోని ఎక్కువగా చేస్తాడు. ఒక రోజు సెరీ కిమ్యోన్ కి ఈవినింగ్ క్లాస్ లో ప్రపోజ్ చేయాలి అని తన క్లాస్ టాపర్ తో నీ ప్లేస్ లో నేను వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ టాపర్ ఒప్పుకోకుండా కోపంగా సెరీతో మాట్లాడుతూ కిమ్యోన్ నిన్ను ఇష్టపడతాడు అని ఎలా అనుకున్నావు, నువ్వు తన రేంజ్ కాదు, నువ్వు నీ వాల్కం అని ఇన్సల్ట్ చేస్తాడు. ఇంకా ఆ మాటకి సెరీ బాగా డల్ అయిపోతుంది. ఇంకా కాలేజ్ అయిపోయి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి టాపర్ అన్న మాటలకి ఏడుస్తుంది. సెరీని ఎలా కంట్రోల్ చేయాలో హనియోక్సోకి మాత్రం అర్థం కాదు. ఇంకా కొంగగుడ్లు వేసే జార్ని హనియోక్సోకి ఇచ్చేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ క్లాస్ కోసం మాక్ టెస్ట్ పెడతారు. హనియోక్సో కూడా ఆ ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎగ్జామ్ అయిపోయాక సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్ కి వెళ్తుంటే ఆల్రెడీ అక్కడ హనియోక్సో కామిక్ బుక్స్ చదువుతూ ఉంటాడు. ఇంకా సెరీ హనియోక్సోతో మాట్లాడుతూ ఎగ్జామ్ లో మార్క్స్ బాగా వస్తే ఈవినింగ్ క్లాస్ కి వెళ్ళొచ్చు, అసలు నా హెయిర్ స్ట్రైట్ అయితే నాకు ఈ బాధ లేకుండా డైరెక్ట్ గా కిమ్యోన్ కి ప్రపోజ్ చేయొచ్చు అంటుంది. అందుకు హనియోక్సో నువ్వు ప్రపోజ్ చేయాలంటే హెయిర్ స్ట్రైట్ చేపించడం ఎందుకు అంటాడు. అందుకు సెరీ నా చింపిరి జుట్టుని ఎవరు ఇష్టపడరు కదా అంటుంది. ఇంకా హనియోక్సో కొంగగుడ్లు వేసే జార్ని కంప్లీట్ చేసి సెరీకి ఇస్తాడు. హనియోక్సో జార్ని నింపేసి
చేశాడు అని షాక్ అవుతుంది. ఇంకా హనియోక్సో మాట్లాడుతూ కొంగ గుడ్లు గిఫ్ట్గా ఇవ్వడం వేస్ట్ కదా, ఎందుకు చేయడం అని అడిగితే వేస్ట్ ఏం కాదు, ఒకవేళ కిమ్యూ నన్ను రిజెక్ట్ చేసినా ఈ జార్ని చూసినప్పుడు మనం ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైం గుర్తొస్తుంది. ఇది మనం ఫ్రెండ్స్తో చేసాం కాబట్టి దీంట్లో అందరి ఫీలింగ్స్ ఉంటాయి అని అంటుంది. ఇంకా అలా సెరీ హన్యోక్సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ హన్యోక్సో మాత్రం సెరీ మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు. తర్వాత ఒకరోజు హన్యోక్సో స్టిక్ లేకుండా నార్మల్గా నడవడం చూసి సెరీ షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే హన్యోక్సో వాళ్ళ అమ్మ వచ్చి సెరీతో హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, నీకు హెయిర్ స్ట్రైట్నింగ్ ఫ్రీగా చేస్తాను అని పిలుస్తుంది. అందుకు సెరీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ రోజు కాదు, నేను రెడీగా ఉన్నప్పుడు చేపించుకుంటాను అంటుంది. నెక్స్ట్ డే కాలేజ్లో ఈవినింగ్ క్లాస్ కోసం పెట్టిన మాక్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ హనియోక్సోకి వస్తుంది. సెరీ ఫ్రెండ్స్ అందరూ ఆ నోటీస్ బోర్డ్ చూసి షాక్ అవుతారు. సెరీ కూడా అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగితే హనియోక్సోకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్తారు. సెరీ కూడా షాక్లో ఎలా ఇదంతా అని అడుగుతుంది. ఈవినింగ్ క్లాస్లో ప్లేస్ కావాలి అని అడిగావు కదా అని అంటాడు. ఇంకా సెరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సెరీ ఫ్రెండ్స్ డల్గా ఉంటారు. ఏమైంది అని మళ్ళీ అడిగితే కిమ్యోన్కి ర్యాంక్ రాలేదు, తను ఈవినింగ్ క్లాస్కి వెళ్ళలేడు అని చెప్తారు. ఇంకా ఆ మాటకి సెరీ హ్యాపీనెస్ అంతా పోతుంది. నెక్స్ట్ సీన్లో సెరీ వాళ్ళ అమ్మ దగ్గరికి పక్కింటి ఆమె వచ్చి మాట్లాడుతూ హనియోక్సోకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట కదా, వాళ్ళది మేధావుల కుటుంబం, వాళ్ళ నాన్న ఒక మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అంట, కానీ హనియోక్సో వాళ్ళ మీద అతనికి జలస్ అంట, ఎప్పుడు తనని ఏదో ఒక మాట అంటూ ఉండేవాడు. అలాగే హనియోక్సోకి దెబ్బ తగిలినప్పుడు కూడా సీసాట్ ఎగ్జామ్ రాయమని ప్రెషర్ పెట్టేవాడు. ఆ ప్రెషర్ తట్టుకోలేకే హనియోక్సో ఎగ్జామ్ రాయలేదు. అలాగే హనియోక్సో ఇంకా వాళ్ళ అమ్మ వేరుగా వచ్చేశారు. ఇంకా హనియోక్సో వాళ్ళ పిన్ని అమెరికాలో ఉంటూ వాళ్ళని అక్కడికి వచ్చేమని చెప్తుంది అని అంటుంది. ఇదంతా సెరీ అక్కడే ఉండి వింటుంది. తర్వాత ఒకరోజు కాలేజ్లో సెరీ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కిమ్యోన్కి ప్రపోజ్ చేయడానికి ఏ ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సెరీ టూర్లో అయితే బాగుంటుంది అని అంటుంది. అలా సెరీ తన ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు కోయింజో వాళ్ళ ఆంటీ అమెరికా నుంచి తెచ్చిన ఒక గిఫ్ట్ని సెరీ వాళ్ళకి చూపిస్తుంది. సెరీకి ఆ గిఫ్ట్ బాగా నచ్చుతుంది. తర్వాత కిమ్యోన్కి హనియోక్సోకి ఒక గేమ్ పెడతారు. సెరీ హనియోక్సో సైడ్ ఉంటుంది. కానీ గేమ్ లాస్ట్లో కిమ్యోన్ మాత్రమే మిగులుతాడు. ఇంకా హనియోక్సో బాల్తో కిమ్యోన్ని కొట్టబోతుంటే సెరీ అడ్డుపడుతుంది. బాల్ సెరీకి తగిలి కింద పడిపోతుంది. ఇంకా హనియోక్సో గేమ్ ఓడిపోతాడు. ఇంకా హనియోక్సోకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నైట్ సెరీ హనియోక్సోకి వాయిస్ మెసేజ్లో సారీ చెప్తుంది. అప్పుడే సెరీ ఫోన్కి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఎవరా అని వింటే కిమ్యోన్ మాట్లాడుతూ నీ వల్ల నేను సేవ్ అయ్యాను, థ్యాంక్ యూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది, మనం మళ్ళీ కలుద్దాం అని అంటాడు. సెరీ ఫుల్ షాక్లో ఉంటుంది. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఇంకో మెసేజ్ వస్తుంది. అది ఎవరు అని వింటే హనియోక్సో మాట్లాడుతూ నేను అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, ఇప్పుడు నీకు ఎలా ఉంది, గేమ్లో అలా జరిగినందుకు నాకేం కోపం రాలేదు, నీ కంటికి ఆయింట్మెంట్ రాసుకో లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్తాడు. ఇంకా కాలేజ్లో సెరీ ఇంకా తన ఫ్రెండ్స్ టూర్లో ఎలా ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా హనియోక్సో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సెరీ పార్లర్కి స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి వస్తుంది. అక్కడ హనియోక్సో కూడా ఉంటాడు. కానీ సెరీ అక్కడికి వచ్చాక హనియోక్సో వెళ్ళిపోతాడు. ఎందుకంటే హనియోక్సోకి సెరీ హెయిర్ చింపిరిగా ఉన్నా నచ్చుతుంది. అలాంటిది కిమ్యూన్ కోసం స్ట్రైట్ చేపిస్తుంది అని హర్ట్ అవుతాడు. తర్వాత టూర్కి అందరూ రెడీ అయ్యి బస్లో సెరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సెరీ అక్కడికి వస్తుంది. తన హెయిర్ స్ట్రైట్గా సిల్కీగా ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. కానీ హన్యోక్సోకి మాత్రం నచ్చదు. ఇంకా టూర్కి సెరీ వాళ్ళ నాన్న ఫోటోగ్రాఫర్గా వస్తాడు. ఇంకా టూర్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా సెరీ ప్రపోజల్ కోసం సెరీ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లేస్ని బాగా డెకరేట్ చేస్తారు. కానీ హనియోక్సో మాత్రం డల్గా ఉంటాడు. హనియోక్సోని సెరీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా అంతా సెట్ అయ్యాక సెరీ ఫ్రెండ్ ఒకడు కిమ్యోన్ని ఆ ప్లేస్కి తీసుకుని వస్తాడు. ఇంకా సెరీ కిమ్యోన్ మాట్లాడుకుంటూ ఉండగా హనియోక్సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హనియోక్సో వెళ్ళిపోవడం సెరీ చూస్తుంది. ఇంకా సెరీ కిమ్యోన్తో మాట్లాడుతూ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు స్ట్రైట్ హెయిర్ ఇష్టమని నీకోసం నేను హెయిర్ని స్ట్రైట్ చేయించాను. కానీ ఇప్పుడు నేను ఒకరి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. మామూలుగా నేను నచ్చిన వాళ్ళ కోసం నన్ను నేను మార్చుకోవాలి అనుకునేదాన్ని. కానీ నేను తనతో ఉన్నప్పుడు నేనేం ఆలోచించను, నాలా నేను ఉంటాను అని అంటుంది. అందుకు కిమ్యూ నాకు అతని మీద జలస్గా ఉంది, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు కదా అంటాడు. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు వచ్చేస్తారు. నెక్స్ట్ డే సెరీ వాళ్ళ నాన్న స్టోర్ రూమ్లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు హనియోక్సో అక్కడికి వస్తాడు. ఇంకా సెరీ మాట్లాడుతూ ప్రపోజల్ గురించి అడగాలని నీకు లేదా అని అంటుంది. ఇంకా హనియోక్సో అడిగేసరికి సెరీ కిమ్యూన్తో ఏం చెప్పలేదు, ప్రపోజ్ చేయలేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకోవాలి అని చెప్తుంది. ఇంకా మాటికి హనియోక్సో లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సెరీ కూడా హనియోక్సోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా హనియోక్సో సీసాట్ ఎగ్జామ్ రాయాలి అని ఇండైరెక్ట్గా సెరీ హనియోక్సోతో సీసాట్ ఎగ్జామ్కి నాకు హెల్ప్ చేస్తావా
అని అడుగుతుంది. నెక్స్ట్ కాలేజ్లో హనియోక్సో కోయిన్జోతో క్లోజ్గా మాట్లాడడం సెరీ తన ఫ్రెండ్స్తో చూస్తుంది. ఆ తర్వాత హనియోక్సో సెరీని వాళ్ళ ఇంటి దగ్గర కలిసి సీసెట్ ఎగ్జామ్కి బాగా రాయాలి అని విష్ చేస్తాడు. అప్పుడు సెరీ హనియోక్సోతో నువ్వు కోయిన్జో ఎందుకంత క్లోజ్గా మాట్లాడుకున్నారు, మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అని అడుగుతుంది. అప్పుడు హనియోక్సో సెరీ పొసెసివ్గా ఫీల్ అవుతుంది అని అర్థమయ్యి నవ్వుతూ సేమ్ కాలేజ్ అని నార్మల్గా మాట్లాడాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సెరీ సీసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ హనియోక్సో టెడ్డీ బేర్ వేషంలో వచ్చి సెరీ ఇష్టపడిన కోయిన్జో గిఫ్ట్ని ఇస్తాడు. ఇంకా ఎగ్జామ్ బాగా రాయాలి అని విష్ చేస్తాడు. ఇంకా సెరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా సెరీ హనియోక్సో కాలేజ్ నుంచి కలిసి బీచ్కి వెళ్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం సెరీ ఫ్రెండ్స్ చూస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అలా బీచ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ హనియోక్సో సెరీ నేమ్ ట్యాగ్ని ఇచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. సెరీ కూడా అందుకు హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. నెక్స్ట్ సీన్లో హనియోక్సో వాళ్ళమ్మ పార్లర్ ఎక్విప్మెంట్ కొనాలి అని వేరే ఊరు వెళ్తున్నాను అని చెప్తుంది. మరోపక్క సెరీ తన ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తుంది. ఆ టైంలో సెరీ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి హనియోక్సోకి ప్రపోజ్ చేయడానికి బీచ్లో ప్లాన్ వేయమని చెప్తుంది. ఇంకా హనియోక్సో సెరీ వాళ్ళు బీచ్కి వెళ్ళాక అక్కడ సెరీ ఫ్రెండ్స్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే హనియోక్సోకి ఒక కాల్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సెరీ హనియోక్సోకి ప్రపోజ్ చేయలేకపోయాను అని చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. మరోపక్క హనియోక్సో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేసేది వాళ్ళ నాన్నే. ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడుతూ మీ అమ్మ మెట్లపై నుంచి పడిపోయింది, మీ అమ్మకి టెన్షన్ ఎక్కువ, మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పింది. అని నువ్వు నన్ను చూసి కూడా పలకరించలేదు, అంత మూర్ఖంగా మారిపోయావు, ఇంకా మీరు నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క సెరీ తన ఫ్రెండ్స్తో హనియోక్సో వాళ్ళ పార్లర్కి వెళ్ళి హనియోక్సో ఎక్కడికి వెళ్ళాడు అని కనుక్కుంటూ ఉంటుంది. అప్పుడే సెరీకి వాళ్ళ నాన్న ఒక యూనివర్సిటీకి సంబంధించిన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు అని వాళ్ళ అమ్మతో ఒకరు చెప్పిన మాటలు గుర్తొస్తుంది. ఇంకా వెంటనే సెరీ హనియోక్సో వాళ్ళ నాన్న వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హనియోక్సో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఆంటీ అమెరికాకి వచ్చేయమని ఫోన్ చేసింది, ఇంకా మనం అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి తిరిగి రామంట, నాకు వెళ్ళాలని లేదు అని చాలా ఏడుస్తాడు పాపం. తను ఇష్టపడి సెరీని విడిచి వెళ్ళలేకపోతున్నాడు అని ఆ రూమ్ బయట ఉన్న సెరీ హనియోక్సో మాటలు విని తన బాధని అర్థం చేసుకుంటుంది. అలా సెరీ హాస్పిటల్ బయటికి వచ్చి ఒక వాయిస్ రికార్డర్లో హనియోక్సోకి మెసేజ్ పెట్టాలని బాక్స్లో కాయిన్ వెయ్యకుండా ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంది. ఎలా అంటే నేను నిన్ను రీచ్ అవ్వలేకపోతున్నాను, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని ఏడుస్తుంది. ఇలా చెప్పాలి అనుకుంటుంది కానీ ఈసారి కాయిన్ వేసి నేను నిన్ను రీచ్ అవ్వలేకపోతున్నాను, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కదా, కానీ మనం కలిసి తిరగడం ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు, కాబట్టి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హనియోక్సో కూడా సెరీ పెట్టిన వాయిస్ మెసేజ్ వింటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంకా సెరీకి ఎగ్జామ్స్ అయిపోతాయి, కాలేజ్ కూడా అయిపోతుంది. తర్వాత సెరీ స్టోర్ రూమ్కి వెళ్ళాక అక్కడ ఒక బుక్ చూస్తుంది. హనియోక్సో తన కెమెరాతో సెరీతో స్పెండ్ చేసిన టైంని క్యాప్చర్ చేసి ఆ ఫొటోస్ని ఒక బుక్లో స్టిక్ చేసి ఆ ఫొటోస్ కింద ఆ మెమరీస్ని రాసుకుంటాడు. అలాగే సెరీ మీద తనకున్న ప్రేమంతా ఆ బుక్లో రాసి ఉంటాడు. సెరీ ఆ బుక్ని చూసి చాలా ఏడుస్తుంది. అలా రోజులు గడిచిపోతాయి. సెరీ హెయిర్ కూడా మళ్ళీ ఫస్ట్లా చింపిరి జుట్టు అయిపోతుంది. ఇంకా సెరీ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. సెరీ ఫ్రెండ్స్ సెరీ కోసం ఒక బ్లైండ్ డేట్ని అరేంజ్ చేస్తారు. ఇంకా సెరీ కూడా తప్పక తన ఫ్రెండ్స్ కోసం బ్లైండ్ డేట్కి ఓకే చెప్తుంది. అది కూడా సెరీ హనియోక్సోకి ప్రపోజ్ చేయాలి అనుకున్న బీచ్లోనే. ఇంకా నెక్స్ట్ డే సెరీ ఆ బీచ్కి వచ్చి అతని కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే సెరీకి ఆ పర్సన్ కాల్ చేసి వచ్చేసాను అని అంటాడు. ఎవరా అని చూస్తే దట్ ఈస్ హనియోక్సో. ఇంకా సెరీ హనియోక్సోని హక్ చేసుకుని ఐఎమ్ సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను, నిజానికి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పి ఏడుస్తుంది. అందుకు హనియోక్సో నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అయ్యావని, ఆ రోజు వాయిస్ రికార్డర్లో నేను విన్నాను అని చెప్తాడు. సో యాక్చువల్గా సెరీ ఫస్ట్ మాట్లాడింది కూడా రికార్డ్ అవుతుంది. అది హనియోక్సో అప్పుడే వింటాడు. ఇంకా హనియోక్సో సెరీతో మాట్లాడుతూ కొంగ గుడ్లు జార్ని ఇచ్చి నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఒక్కో గుడ్డు చేశాను, అలా ఇన్ని గుడ్లు అయ్యాయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఇంకా సెరీ చాలా హ్యాపీగా హనియోక్సోకి ఓకే చెప్తుంది. అలా ఇద్దరు కలిసిపోతారు. ఇంకా సెరీ ఫ్రెండ్స్ హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి సెరీ హనియోక్సో కలిసిపోయారు అని చాలా హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే సెరీ హనియోక్సో ఇద్దరు లవ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. అలా స్టోరీ ఎండ్ అయిపోతుంది.